చచ్చాడో ఏంటి? బతికే ఉన్నాడు. పేరేంట్రా? జపాన్ అంట. ఏ ఏరియా? గాంధీనగర్ అంట. ఇవన్నీ మేము కనుక్కున్నాం. నువ్వు కొత్తగా ఏదైనా అడుగు. చూస్తే చదువుకున్నోళ్ళ ఉన్నావు. ఏం చదువుతున్నావు? రేయ్ దొంగనా కొడక, అడుగుతున్నానుగా. ఏం చదివావు? 8వ తరగతి. చెప్పాను కదరా, బాగా చదువుకున్నవాడు. రేయ్ వాడిని చూసుకోండిరా. నువ్వు రారా జన. ఎందుకు నేను చేస్తారు? పాలిస్తారా? రేయ్ ఆగరా. నువ్వు ఎన్నేళ్ళుగా ఈ పని చేస్తున్నావు? ఎందుకు అడుగుతున్నావు? అడుగుతున్నాను కదరా. 10-15 ఏళ్ళకి చేస్తున్నాను. అందులో నేను నీకు ఎన్నేళ్ళు ట్రైనింగ్ ఇచ్చాను? 2 ఏళ్ళు ఇచ్చావు. ఈలోగా కొత్తగా ఒకడిని వెతికి మన టీంలో జాయిన్ చేసి 2 ఏళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం అవసరం అంటావరా? అయితే వాడిని నీ టీంలో జాయిన్ చేసుకో. ఏమంటున్నావన్నా? మనతో గొడవ పెట్టుకున్న వాడిని చంపేయాలి, లేదంటే మనలో జాయిన్ చేసుకోవాలి. 2వ రూట్ లో వెళ్దాంరా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నువ్వు వాడిని పచ్చి బూతులు తిట్టినా పొగుడుతున్నట్టే అనిపించింది. నిన్ను జాయిన్ చేసుకున్నప్పుడు కూడా ఊరు వాళ్ళంతా రిస్క్ అని చెప్పారు. అప్పుడు లేని ఇప్పుడు అనిపించట్లేదు. నేను చెప్తే కరెక్ట్ గా ఉంటుంది. చెయ్యి. అదే చెప్పారు కదా, ఒప్పుకో. దీనికోసం క్యాంపస్ ఇంటర్వ్యూ పెట్టి మనిషిని తీసుకోవాలా ఏంటి? రై మూసుకుని వెళ్ళరా. మూసుకోమంటావు? జన నువ్వు రారా, చెప్పేది వినరా. మాతో జాయిన్ అవుతావా? నువ్వు కొట్టే ఐటమ్కి తగ్గట్టు డబ్బులు డైరెక్ట్ గా పబ్లిక్ దగ్గరే కొట్టేయచ్చు. రక్షించడానికి మేము ఉంటాం. పోలీసులకు దొరికిన తీసుకురావడానికి మనుషులున్నారు. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు చేసిన పనికి చంపి పాతేయాలి. వదిలేశారు కదా, చెప్పు. సూపర్ రా, ఒప్పుకున్నాడు రా. రేపటి నుంచి నీకు ట్రైనింగ్ రా. ఒక్క అమ్మాయి మెడలో చైన్ ఉండకూడదు. స్టార్ట్ చేయండి రా. ఒక్క ఒలింపిక్ తప్ప బంగారం ఎక్కడున్నా కొట్టేయాలరా.